स्वागतम् सकललोकनुताये स्वागतम् भुवनराजमहिष्यै। शमयतु पापं दमयतु दुःखं हरतु विमोहं स्फुटयतु बोधं प्रथयतु शक्तिं मंदं हसितं मनसिज शासन कुलसदृशो नः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्रीललितायै नमः। शमयतु पापं दमयतु दुःखं हरतु विमोहं स्फुटयतु बोधं प्रथयतु शक्तिं मंदं हसितं మనసిజ శాసన కుల సుదృశః నః. ఈ వాక్యం చివరిది చాలా అద్భుతమైనటువంటి భావం. మనసిజ అంటే మన్మథుడు, శాసన అంటే మన్మధుడిని శాసించినవాడు, నిగ్రహించినవాడు అంటే పరమేశ్వరుడు. ఆయన యొక్క కుల సుదృశ అనగా కులాంగన, కులధర్మపత్ని అంటే మన్మథుని పొగరు అణచినటువంటి పరమేశ్వరుడైన శివుని యొక్క ఇల్లాలు అమ్మవారు. ఆ తల్లి యొక్క చిరునవ్వు మనకి ఇన్ని రకాల ప్రయోజనాలు కలిగించుగాక. ఇందులో కూడా అమ్మవారు అన్నప్పుడు శివునితో కలిసిన అమ్మవారిని స్మరించడం జరుగుతున్నది. పైగా కాముణ్ణి జయించినటువంటి శివుడు. కామమే అన్ని రకాల పాపాలకు కానీ ప్రాపంచిక వికారాలకి హేతు. దానిని గ్రహించిన వాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరునికి ఇల్లాలు అంటే కామేశ్వరుడైన పరమేశ్వరుని యొక్క ఇల్లాలైన మహాకామేశ్వరి శ్రీమద్ రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి ఉమాదేవి మనల్ని అనుగ్రహించుగాక నమస్కరిస్తూ అటు తర్వాత దైవం అంటే చెప్పబోతున్నారు. ఇందులో తర్వాతి శ్లోకంలో మన ఆపదలు తొలగించే మహిమ కలిగిన శ్లోకాన్నిచ్చి దైవం అంటే ఏమిటో వివరిస్తున్నారు. ఆర్ద్రాదయయా పూర్ణా శక్త్యా దృష్టి వశం వద విష్టపరాజ అఖిల పురంధ్రీ పూజ్యా నారి మమ నిశ్శేషాం విపదం హరతు మమ నిశ్శేషాం విపదం హరతు. ఏవైనా ఆపదలు కలిగినప్పుడు ఈ శ్లోకాన్ని భావనాత్మకంగా అనుసంధానం చేయగలిగితే ఆపదలు తొలగుతాయి. ఆర్ద్రా దయయా పూర్ణా శక్త్యా, దయతో తడిసినది నిండైన శక్తి కలిగినది అయినటువంటి అమ్మవారు నా ఆపదల్ని సంపూర్ణముగా నశింపజేయుగాక. ఆ తల్లి దృష్టి వశం వద విష్టపరాజ. విష్టపరాజు అంటే భువనేశ్వరుడైన శివుడు. ఆయనని దృష్టి వశం వద తన చూపులతోనే లొంగదీసుకున్న ఈ తల్లి అఖిల పురంధ్రీ పూజ్య, సమస్తమైనటువంటి స్త్రీల చేత పూజింపబడుతున్నది. ఇది ఒక అర్థము. సమస్తమైన స్త్రీలలోనూ పూజ్యురాలైన స్త్రీ అని అంటే ఆది స్త్రీ అమ్మవారి. దేవకాంతల చేత కూడా పూజింపబడుతున్నటువంటి ఆదిమనారి అయినటువంటి అమ్మవారు నిశ్శేషాం విపదం హరతు, నా సమస్తమైన ఆపదలను తొలగించుగాక అని స్తుతిస్తూ ఇప్పుడు దైవం గురించి వివరిస్తున్నారు. ఇది ఒక్కొక్కటి ఆలోచనతో గ్రహించగలిగితే దైవశక్తి ఎక్కడెక్కడ ఎలా ఉందో తెలుసుకోవాలి. కనుక దైవశక్తిని గుర్తించే విధానం ఒక విధంగా ఇది విభూతి యోగం. కృష్ణ పరమాత్మ గీతలో చెప్తాడు, నా విభూతుల్ని ఉపాసించు, అప్పుడు నేనే అన్నీ అని తెలుసుకోగలుగుతావు. అది తెలిసాక ఇంకా నాతో ఐక్యమై ముక్తిని పొందుతావు అని చెప్పారు. అందుకే విభూతి ఉపాసన చాలా ప్రధానం. విభూతి అంటే దేనిలో ఏ గొప్పతనం కనబడుతుందో ఆ గొప్పతనమే దైవస్వరూపము అని తెలుసుకోగలిగితే అదే విభూతి యోగము. విభూతి యోగాన్ని చూపిస్తున్నారు. శుద్ధ బ్రహ్మణి మోదో దైవం తత్ర శిశుర్క్షతి కామో దైవం సృజతి పదార్థాన్ దృష్టిర్దైవం తాన్ బిభ్రాణి మహిమా దైవం. ఇక్కడ ఈ దైవం దైవం అని మొత్తం నడిచేటువంటి శ్లోకాలు కేవలం ఊహతో భావంతో చెప్పినవి కావు. ఇవి శాస్త్ర ప్రమాణం కలిగినటువంటివి. శుద్ధ బ్రహ్మణి మోదో దైవం, శుద్ధ బ్రహ్మమునందు ఆనంద లక్షణం ఏదైతే ఉన్నదో అదే దైవము అన్నారు. శుద్ధ బ్రహ్మ అంటే సృష్టికి అతీతమైనటువంటి కేవల పరమాత్మ. సృష్టిని పరమాత్మని కలిపి చూడడం ఒక విధానం, కానీ సృష్టికి అతీతమైన పరమాత్మతత్వమే శుద్ధ బ్రహ్మము. ఆ శుద్ధ బ్రహ్మంలో ఉండది కేవలం ఆనంద లక్షణం, సత్తు చిత్తు ఆనందము. ఆ సచ్చిదానంద లక్షణం అమ్మవారు. కనుక శుద్ధ బ్రహ్మములో ఉన్న సచ్చిదానంద తత్వమే జగన్మాత. శుద్ధ బ్రహ్మణి మోదో దైవం తత్ర శిశుర్క్షతి కామో దైవం సృజతి పదార్థాన్ దృష్టిర్దైవం తాన్ బిభ్రాణి మహిమా దైవం. ఇక్కడ దైవం అంటే ఏమిటో చెప్తున్నారు. భగవంతుడు, దైవము, పరమేశ్వరుడు, పరమాత్మ ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగానే మనం భావించవచ్చు. అయితే ఇందులో కేవలం దైవం అంటే నిర్వచనం చెప్పడమే కాదు, ఒక సృష్టి క్రమాన్ని కూడా వివరిస్తున్నారు.
సృష్టికి పూర్వస్థితి కేవల శుద్ధ బ్రహ్మ. సృష్టి జరిగిన తర్వాత సృష్టితో పరమాత్మ లేదా సృష్టి రూపమైన పరమాత్మ అని చెప్పుకోవాలి. అది సృష్టి పూర్వం ఉన్నటువంటి ఆ శుద్ధ బ్రహ్మమునందు ఆనందతత్వముగా ఉన్నటువంటిది ఏదో అదే జగన్మాత అయిన ఉమాదేవి. తత్ర శిశురుక్షతి కామో దైవం. ఆ బ్రహ్మమునందు సృష్టి చేయాలనే కోరిక ముందు ఉత్పన్నమైంది. ఇదే సంకల్పశక్తి అని చెప్తారు. సత్యకామ సత్య సంకల్ప. సృష్టి స్థితిలయులు చేయాలనే ఆ పరమాత్మ యొక్క కోరిక ఏదైతే ఉన్నదో ఆ కోరికయే దైవము. అంటే ముందు ఆనంద రూపముగా ఉన్నది, తర్వాత సంకల్ప కామ రూపముగా ఉత్పన్నమైంది, అదే కామేశ్వరి. ఆ తర్వాత జరిగింది సృష్టి. ఆ సృష్టి చేసేటప్పుడు సృజతి పదార్థాన్ దృష్టిర్దైవం. చాలా విశేషమైన మాట. ఈ సృష్టి ఎక్కడి నుంచో బయట నుంచి వస్తువులు తీసుకొచ్చి బొమ్మ తయారు చేసినట్టు సృష్టి చేయలేదు భగవంతుడు. కేవలం తన చూపుతోనే చేశాడు. ఆ చూపు సంకల్ప శక్తికి స్పందన శక్తికి ప్రతీక. అందుకే ఇదే మాట ఉపనిషత్తు స ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ అని మాట చెప్తుంది. ఐక్షత అంటే చూశాడు అని అర్థం. కూడా చూశాడు అంటే సంకల్పించాడు అని అర్థం. ఆ చూపుతోనే తయారైంది ఈ సృష్టి అంతా కూడా. అదే సృజతి పదార్థాన్ దృష్టిర్దైవం. ఈ సృష్టిలో రకరకాల పదార్థాలని సృష్టించినటువంటి ఆ పరమాత్మ యొక్క దృష్టియే దైవము. ఆనందము, కామము, దృష్టి మూడవది. దృష్టితోనే జగత్తంతా జరుగుతున్నది కనుక అమ్మవారు దృష్టి దేవత. ఈ కారణం చేతనే కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి, శతాక్షి, సహస్రాక్షి అంటూ అక్షి శబ్దంతో ఎక్కువగా అమ్మవారిని చెప్తూ ఉంటారు. అదే లక్ష్మి. లక్ష్మి అనే మాట కూడా లక్ష్యతే దృశ్యతే అని అర్థం, చూసే శక్తి అని అర్థం. ఆ చూసే శక్తితోనే ప్రపంచమంతా తయారీ ఉన్నది. ఈ మాటని పోతన గారు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్ శ్రీ కైవల్య పదంబు చేరుటకుని చింతించదన్ అని మాట చెప్పారు. శ్రీ విద్య ఉపాసన చేసే వాళ్ళకు కొందరికి తెలుస్తుంది రహస్యం. ఈక్షత్యాత్మికా శక్తి అని ఒక మాట ఉన్నది. ఈక్షతి అనబడేటువంటి ఈశ్వరుని శక్తియే ఆ శ్రీమాత, ఆ తల్లికి నమస్కారం అని ఆరాధన చేస్తారు. ఆ ఈక్షణ శక్తి దృష్టి. ఆ దృష్టి సమస్త విశ్వాన్ని సృజించినటువంటి పరమేశ్వరుని యొక్క సంకల్ప శక్తి కనుక సంకల్పము సృష్టిగా వ్యక్తమవుతున్న స్థితి పేరు దృష్టి అని అర్థము. సృజతి పదార్థాన్ దృష్టిర్దైవం తాన్ బిభ్రాణే మహిమా దైవం. అలా సృజింపబడినటువంటి ఈ విశ్వమునంతటిని, విశ్వములో ఉన్న అన్నిటినీ ఏదైతే భరించి పోషిస్తోందో ఆ మహిమ దైవము. కనుక దైవం అంటే ఇప్పుడు 4 చెప్పారు. శుద్ధ బ్రహ్మములో ఆనందము, పరమేశ్వరుని యొక్క సృష్టి చేయాలనే సంకల్పశక్తి, ఆ సృష్టిని చేయగలిగే దృష్టి శక్తి, తయారైన సృష్టిని భరించి పోషించి నడిపించగలిగే మహిమాశక్తి. ఇవే దేవత అంటే. ఇక తయారైన సృష్టిలో రకరకాల వస్తువులు కనబడుతున్నాయి. ఈ వస్తువులన్నిట్లోని మూలమైన ప్రకృతి మాత్రం ఒకటే. కనుక కనబడుతున్న ప్రతి వికారములోనూ ఏ ప్రకృతి ఉన్నదో ఆ ప్రకృతి దైవం. వికృతౌ వికృతౌ ప్రకృతిర్దైవం విషయే విషయే సత్తా దైవం దృష్టౌ దృష్టౌ ప్రమితిర్దైవం ధ్యానే ధ్యానే నిష్ఠా దైవం. వికృతౌ వికృతౌ ప్రకృతిర్దైవం. ప్రతి వికారములోనూ ప్రకృతి ఈ తల్లియే అన్నారు ఇక్కడ. అటువంటి దైవస్వరూపిణి ఉమాదేవికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు.